హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ దోసకాయ తీసుకొని అందులో చెక్కు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి 1 కప్పు పల్లీలు యాడ్ చేసి అవన్నీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టేసండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయినాక పచ్చిమిర్చి ఒక 5 ఇలా తుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమోటా 1 కప్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికినాక ముందుగా కట్ చేసాం కదా దోసకాయ పీసెస్, అవన్నీ ఇందులో యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసి కొంచెం చింతపండు, జీలకర్ర 1/4 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత సాఫ్ట్గా ఉడికింది కదా, ఇది పక్కగా పెట్టేసేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు యాడ్ చేసి అవి కోసుగా గ్రైండ్ చేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టాం కదా దోసకాయ టమాటా అవన్నీ ఇందులో యాడ్ చేయండి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, రైస్లకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.